శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం అపరాజిత స్తోత్రంలోని కొన్ని విషయాల్ని విపులంగా చర్చించుకుందాం. అమ్మవారి యొక్క స్వరూప స్వభావాలని కొన్నింటిని గురించి మనం విపులంగా చర్చించాము. ఈరోజు కూడా అపరాజిత స్తోత్రంలో అంటే నేను మొట్టమొదటి చెప్పింది ఏంటంటే స్థూలంగా చెప్పానమాట. అందులో ఇంకా మనం వివరణగా చెప్పుకోదలుచుకుంటే ఒక్కొక్క రోజు చెప్పచ్చండి. ఇప్పుడు మనం ఈరోజు మనం దేని గురించి చెప్పుకుందామంటే యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. భ్రాంతి రూపంలో అమ్మవారే ఉందని చెప్పేసి ఆ దేవతలు స్తుతిస్తారండి అపరాజిత స్తోత్రంలో. మరి భ్రాంతులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఎందుకు ఏర్పడతాయి భ్రాంతులు అని చెప్పేసి మరి ఆ భ్రాంతి కారణంగా మనం యథార్థం తెలుసుకోలేకపోతాం అన్నమాట. అంటే యథార్థం తెలుసుకుంటే జ్ఞాన స్థితికి పూర్ణ జ్ఞానానికి వెళ్తే అక్కడ ఇంకా ప్రపంచం అనేది ఉండదండి. ఇక ఈ మామూలు వ్యక్తి ప్రపంచంలో జరిగేటట్టు వీటన్నిటికీ అతీతంగా మనిషి అది ఆ ముక్త స్థితి వస్తుందన్నమాట. కానీ ఈ భ్రాంతి దేనికి ఏ కారణంగా ఉందంటే భ్రాంతి ప్రపంచంలో అన్ని స్థితికారకుడు భగవంతుడు కాబట్టి ప్రపంచాన్ని నిరంతరంగా చలనశీలత ఉంటుంది కాబట్టి అందులో మూమెంట్ రావాలంటే భ్రాంతి కారణంగానే జీవుల్లో ఉన్నటువంటి భ్రాంతి కారణంగానే వాళ్ళు కర్మలు చేస్తుంటారండి. కాబట్టి ప్రపంచం నడపబడుతుంది. ప్రపంచం సజావుగా నడవాలంటే అందరూ మొదలై ఋషులైపోతే ప్రపంచంలో మరి కార్యక్రమాలు అన్నీ ఎట్లా జరుగుతాయండి. కాబట్టి ప్రపంచం నడపడానికి భ్రాంతి అనేది ఒక ఉపకరణం అనమాట. భ్రాంతి లేకపోతే మనిషి ఇబ్బంది చేయడు ఇంకా. కాబట్టి భ్రాంతి రూపం మరి సత్యస్థితి ఏంటండి? సత్యస్థితి అంటే ఇప్పుడు చాలామంది చూడండి, మనం రకరకాల భ్రాంతుల్లో ఉంటారు. మనం గౌతమ బుద్ధుడిని కనుక మనం ఆయన జీవిత చరిత్రను గమనించినట్లయితే ఆయన కూడా ఆయన్ని మామూలుగా ఆయన జాతకాన్ని చూపించినప్పుడు ఆయనకి అయితే మహాయోగిగా మారతాడైనా లేదంటే మహారాజుగా మారతాడని చెప్తారనమాట. అతంటే ఏం చేస్తాడంటే మరి యోగి అయితే మరి రాజ్యపాలన చేయటం వారసత్వం ఉండదు కాబట్టి ఆయనకి మరి ఈ కష్టాలు వీటి నుంచి లేకుండా అన్ని సుఖాలని పొందేటట్టుగా ఏర్పాటు చేస్తాడనమాట ఆయన. బయట కష్టాలని అసలు కళ్ళకి కనపడకుండా అసలు అటువైపు పోనివ్వడు అనమాట. రాజాంతపురంలోనే అటు పెడితే ఎక్కువ సమయం అక్కడ ఆయనకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఆయన చక్కగా అక్కడ జీవితం గడుపుతున్న సమయంలో ఆయనకి ఒకసారి వివాహం అయిన తర్వాత ఒకసారి ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత రథంలో బయటికి ఒంటరిగా ఒకసారి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఎదురుగా ఒక నడుము వంగినటువంటి వ్యక్తిని చూస్తాడనమాట. ఎందుకు ఇంత వార్ధక్యం ఇట్లా ఇది ఇంత బలహీనంగా ఉన్నాడు మనిషి అంటే అప్పుడు సారథి చెబుతాడు, ఇవన్నీ సహజమేనండి, అందరికీ పుట్టడం పెరగటం తర్వాత వార్ధక్యం రావడం చనిపోవటం అనేది ప్రతి జీవికి ఉంటుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి అని చెప్పేసి రోగగ్రస్తున్న వ్యక్తిని చూసినప్పుడు రోగాలు మరి ఇవన్నీ ఎందుకు బాధలు ఎందుకు కలుగుతాయని చెప్పేసి అన్ని ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. దీనికి మూల కారణం ఏంటి అని చెప్పేసి నేను తెలుసుకోవాలి, ఒక జిజ్ఞాస బయలుదేరుతుందన్నమాట. అట్లా చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు అందరూ మరి జీవించిన ప్రతి ఒక్కరు ఏదో టైంలో చనిపోవాలని తెలుసుకున్నప్పుడు అందులో సత్య దర్శనం చేయాలనేటువంటి ఒక కాంక్ష బయలుదేరుతుందన్నమాట. వెంబడే రాజ్యాన్ని వదిలిపెట్టేసి తపస్సుకు బయలుదేరి వెళ్ళిపోతాడనమాట ఆయన. ఆ రకంగా సత్య దర్శనం మామూలుగా మనం వ్యక్తి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భ్రాంతి అనేది దీనిలోనే మనం అందరూ గడిపేస్తున్నారండి. ఆ భ్రాంతి లేని సత్యదర్శనం చేయాలంటే సత్యదర్శనం చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి యథార్థం బోధపడుతుందండి.
అందుకే వేదాల్లో చెప్తారండి. ఏం చెప్తారంటే ఏది పరమజ్ఞానం ఏదంటే ఆహ్, ద్రష్ట, దృక్కు, దృశ్యము 3 ఒకటే అని చెప్పి తెలుసుకోవటం పరమజ్ఞానం అని. చూచేవాడు, చూడబడే వస్తువు, చూసే సాధనం 3 ఒకటే. మీరు మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది దీని గురించి ఎప్పుడైనా విచారించారా? ఒక వస్తువుని మనం బయట చూస్తున్నామంటే రకరకాల వస్తువులు, మన ఇంట్లో వస్తువులే చూస్తున్నాము. మనుషులనే చూస్తున్నాము. బజార్‌లో వెళ్తున్నప్పుడు రకరకాల మనుషుల్ని చూస్తుంటాము. రకరకాల షాపులు చూస్తుంటాం. వస్తువులు చూస్తుంటాము. చూసినప్పుడు ఆ వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తి నీకు తెలిసిన వ్యక్తి ఉండొచ్చు, ఉంటాడు. ఆ తెలిసిన వ్యక్తి వచ్చి నీకొచ్చి చెప్తాడు. నేను నీకు తెలుసని చెప్పడు కదా! అట్లాగా ఓ వస్తువు ఉంది. అది కుర్చీ అంటావు. కుర్చీ వచ్చి నేను కుర్చీనని నీకు చెప్పదు. ఇది మరి ఎలా తెలుస్తుంది అది కుర్చీ వాడు తెలిసినవాడని చెప్పేసి తెలియనివాడని ఎలా తెలుస్తుంది? ఆ కళ్ళతోటి మనం ఏదైతే చూస్తామో అది ఎక్కడికి చేరేస్తాయి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం దాన్ని చూస్తామనమాట. జ్ఞానేంద్రియాల సహాయంతోటి ఆ వస్తువుని చూసినప్పుడు, ఓ వ్యక్తిని చూసినప్పుడు గానీ, అది కళ్ళ ద్వారా ఏవైతే లోపల ఉన్నటువంటి మనసుకు అందజేసి, మనసు ఏం చేస్తుంది? బుద్ధికి, బుద్ధికి అందజేస్తుంది అది సమాచారాన్ని. బుద్ధి ఏం చేస్తుంది? చిత్తంలో ఆల్రెడీ ఉన్నటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి ఆ జ్ఞానం, వస్తువు తాలూకు జ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని దాన్ని ఎంబడే ఇవన్నీ ఇమ్మీడియేట్‌గా జరిగిపోతాయి ఇవన్నీ. క్విక్‌గా జరిగిపోతాయనమాట. అట్లా అది అనలైజ్ చేస్తాం. చిత్తంలో ఉన్న సంస్కారాలకు అనుగుణంగా చిత్తంలో సంస్కారాల్లో వాడు మనకు తెలిసినవాడైతే వీడు తెలిసినవాడు, ఫలానా వాడి పేరు ఇది అని చెప్పి చెప్పటం అది జరుగుతుందనమాట. కాబట్టి ఎంటైర్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందండి? అక్కడ బాహ్య ప్రపంచంలో జరగట్లే ప్రాసెస్ మొత్తం. మన కళ్ళకి, తర్వాత లోపల మెదడులో మా కళ్ళ దగ్గర నుంచి బెత్తెడు దూరంలో ఉన్నటువంటి మెదడు, కళ్ళకి మధ్య జరుగుతుందన్నమాట. ఇంద్రియాలు గూడా ఇంద్రియాలకి అసలు దాన్ని ఆహ్, అవి విచక్షణ చేయలేమండి అవి. ఉన్నట్టుగా చూపిస్తాయి తప్పితే విచక్షణ అంతా దాని గురించి వివరాలు తెలియజెప్పేదేంటంటే మన చిత్తంలో సంస్కారాల ద్వారా. అంటే బుద్ధి ఏం చేస్తుందంటే చిత్తంలో సంస్కారాలను దానికి ఆధారంగా దాన్ని అనలైజ్ చేస్తుందన్నమాట. కాబట్టి వీటన్నిటికి ఆధారం ఏంటి? చిత్తంలో సంస్కారాలే. అంటే మన యొక్క అనుభవాలు, ఆలోచనలు. చిత్తంలో సంస్కారాలంటే మనం జన్మలు బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, అలవాట్లే అనమాట. అవి చిత్తంలో సంస్కారాలనమాట. యదార్థంగా ఆత్మలో ఎటువంటి సంస్కారాలు లేవండి. నామరూపరహితం అండి. నిర్గుణం అండి అది. గుణాలు లేవండి. గుణాతీతం అనమాట. ఆనందమే ఉంది ఆత్మస్థితిలో. అక్కడ మరి ఇన్ని రకాలైనటువంటి ఆహ్, ఈ నామరూపాలు అవేమి ఉండవు అందులో. ఆత్మ శుద్ధ చైతన్యంలో అసల నామరూపాలు ఉండవనమాట. ఇవన్నీ చిత్తంలో జీవాత్మలో మనం జీవాత్మ ఎట్లా ఏర్పడిందంటే సంస్కారాలు మనం జన్మల నుంచి మనం ఏర్పరచుకున్నటువంటి ఆలోచనలు అవన్నీ సంస్కారాల కింద, వికారాల కింద అవి లోపల చిత్తంలో ఉండుంటాయనమాట అవన్నీ. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ డిస్క్ లాంటిదనమాట. అందులో సమస్తమైనటువంటి మన జన్మల నుంచి సమాచారం ఏదైతే మనం సేకరించామో మొత్తం స్టోర్ చేయబడి ఉంటుందనమాట. మరి ఆత్మలో కూడా సర్వజ్ఞత ఉంది కదా! ఆత్మకు కూడా అన్నిటిని తెలుసుకునేటువంటి కెపాసిటీ ఆత్మకుంది. సమస్తం, సమస్త విజ్ఞానం ఆత్మలో ఉంది. సమస్త శాస్త్రాలు ఆత్మలో ఉంది. సమస్త భాషలు ఆత్మలో ఉన్నాయి. అది వ్యక్తం కావటానికి మనకి ఒక మీడియంగా ఇవి పనిచేస్తాయన్నమాట. ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానం మనం మనం కొంత తీసుకుంటాం. అదే చిత్తంలోని జ్ఞానంగా మారుతుందన్నమాట. చిత్తంలోని జ్ఞానం కూడా ఆత్మలో భాగమే అది గూడా. ఎందుకంటే చిత్తానికి, మనసుకి, ఇంద్రియాలకి శక్తి ఇచ్చేది ఏదంటే ఆత్మే. ఆత్మ లేకపోతే ఇవి పనిచేయవు. వీటికి స్వయం ప్రకాశం లేదు వీటికి. చిత్తానికి లేదు, మనసుకి లేదు, ఇంద్రియాలకి లేవనమాట. కనీసం ఇంద్రియాల ద్వారా మనం చూస్తాం తప్పితే అవి మంచి చెడునవి చెప్పలేవు. ఈ విచారణ అంతా చెప్పేదేంటండి? మన చిత్త సంస్కారాల బుద్ధి అనమాట లోపల. చిత్త సంస్కారాలకు అనుగుణంగా చెబుతుందనమాట. కాబట్టి ఇది చిత్త సంస్కారాలు ఒక్కొక్కడికి ఒక రకంగా ఉంటాయి. జన్మజన్మల నుంచి ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఆలోచిస్తాడు. వాడి అనుభవాలు వేరు వేరుగా ఉంటాయనమాట. అందుకని ఒకే సంఘటనని ఒక్కొక్కడు వేరు వేరు అనుభవాలతోటి చెప్తాడనమాట. ఒకే సంఘటనని
బయట జరిగిన సంఘటనని ఒక్కొక్కడు ఒక రకంగా చెబుతారనమాట. ఎందుకంటే వాళ్ళ చిత్త సంస్కారాలకు అనుగుణంగా చెబుతారనమాట. అది యదార్థం ఏంటి? యదార్థంలో ఈ నామరూపాలన్నీ మనం ఆత్మస్థితిలో లేవు ఏమి. కాబట్టి ఇది భ్రాంతి. ఈ ఆహ్, మనం ద్రష్ట, దృక్కు, దృశ్యము అనేవి ఇప్పుడు మనం ద్రష్ట, దృశ్యం గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ఇప్పుడు చూడబడే సాధనం ఏంటంటే కళ్ళనమాట. చూడబడే సాధనం కళ్ళు. చూసేదెవరు? ఆత్మ అనమాట. అన్నిటిని గమనిస్తుంటుంది. అన్నిటిని చూసేది ఏంటంటే ఆత్మ అనమాట. చూడబడే సాధనం కళ్ళు. అంటే ఇంద్రియాలనమాట. కళ్ళు, చెవులు, ముక్కు అటుంటదనమాట. వాటి ద్వారా మనం అనలైజ్ చేస్తామనమాట వస్తువుల్ని. ప్రపంచాన్ని లో సమాచారాన్ని సేకరిస్తుంటామనమాట. ఆ దృశ్యాలన్నీ గూడా మనం చూసేటువంటి దృశ్యాలన్నీ కూడా ఎక్కడ అనలైజ్ చేయబడుతాయండి? మనకి ఉన్నటువంటి కళ్ళ నుంచి మెదడు మధ్యలో ఉన్నటువంటి చిన్న గ్యాప్‌లో మొత్తం అనలైజ్ సమస్త ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ మనం నిర్ణయిస్తామనమాట. కాబట్టి ఇప్పుడు సంఘటనలు ఎక్కడున్నాయండి? బయట లేవు. లోపల మన కళ్ళ దగ్గర నుంచి మెదడు వరకు ఉన్నటువంటి చిన్న స్థలంలో సంఘటనలు అనలైజ్ చేసిన మొత్తం సంఘటనలన్నీ అక్కడే జరుగుతాయనమాట. దాని యొక్క అనలైజేషను అవి చూడటం గానీ, అవి ఉన్నామని తెలుసుకోవటం గానీ, దాని గురించి రియాక్షన్స్ గానీ మొత్తం కొద్ది స్పేస్‌లో జరుగుతుందనమాట. కాబట్టి చూడబడే వస్తువు ఎక్కడుంది? ఈ చిత్తంలోనే ఆ రకంగా ఇప్పుడు ఒక వస్తువు చూసావు. బయట ఒక వెహికల్ చూసావు. యమహా వెహికల్ చూసావనుకోండి. ఈ వెహికల్ చూసినప్పుడు ఈ సమాచారం లోపల చిత్తంలో ఉంటేనే అది వెహికల్ పలానా వెహికల్ కంపెనీదని చెప్పేసని నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఆ చిత్తంలో సంస్కారాలే బయట దృశ్యాన్ని అనలైజ్ చేయడానికి చిత్తంలో సంస్కారాలు అవసరం అన్నమాట. కాబట్టి చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగానే ఆ వస్తువు నీకు కనపడుతుంది తప్పితే, ఆ వస్తువుని నువ్వు చూడగలుగుతున్నావు తప్పితే, ఆ చిత్తంలో సంస్కారాలు లేవు. ఏమి లేవు. నామరూపాలు ఏమి లేవండి. లోపలేమో అంతా ఖాళీ అయిపోయింది. శుద్ధ చైతన్యం అక్కడ రూపం అనేది లేదు. అనలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? అనలైజేషన్ ఎలా చేస్తావు? అది అది మోటార్ సైకిల్ అని, ఇది సైకిల్ అని, ఇది కార్ అని ఇవన్నీ ఈ ఈ సమస్త జ్ఞానం గూడా చిత్తంలో ఉంది సంస్కారంలో మనలో నుంచి వచ్చింది మొత్తం సమస్త జ్ఞానం అనమాట. ఆ వస్తువు వచ్చి నీకు చెప్పదు. నేను ఫలానా, ఫలానా అని చెప్పేసనమాట. కాబట్టి దృశ్యము తర్వాత ద్రష్ట, దృక్కు అంటే చూడబడేటువంటి సాధనాలు ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎక్కడున్నాయండి? ఇంద్రియాలకు శక్తి ఇచ్చేదేంటంటే ఆత్మే కదా! కాబట్టి ఆత్మయే చూస్తుంది. ఆత్మ ఏర్పరిచిన ఇంద్రియాల సహాయంతోటే ఆ వస్తువుని చూస్తున్నాము. ఆ వస్తువు గూడా స్వతంత్రించి అది ఎగ్జిస్టెన్స్ లేదండి దానికి. లోపల నుంచే అది అనలైజేషన్ అది వస్తువు అని చెప్పి తెలుసుకునేటటువంటి ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇవన్నీ ఏం లేదనుకోండి. నీకు బయట ప్రపంచం కనపడుతుందా? ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఏం లేవు. మనసు ద్వారా గూడా మనం అనలైజేషన్ చేయలేము. మనసుకు గూడా శక్తి ఇచ్చేది ఆత్మే. బుద్ధికి శక్తి ఇచ్చేది ఆత్మే. ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి వీటన్నిటికి చిత్తంలోని సంస్కారాలకి అన్నిటికి ఎక్కడి నుంచి శక్తి అంటే ఆత్మ నుంచే వస్తుంది శక్తి. ఆత్మలో రిఫ్లెక్షన్ వల్లే అవన్నీ వాటికి ఎగ్జిస్టెన్స్ ఉందనమాట. ఆత్మలో ఉన్నటువంటి ప్రకాశం కారణంగానే ఇవన్నీ వెలుగుతుంటాయనమాట. ఇవన్నీ వీటిలో చైతన్యం అనేది చైతన్య స్వరూపం. సంవిత్ స్వరూపం అంటారు. ఆత్మని సంవిత్ స్వరూపం ఉంటదనమాట. అంటే అక్కడ సచ్చిదానంద స్వరూపం. సత్, చిత్, ఆనంద స్వరూపం, ఆత్మస్వరూపం ఉంటదనమాట. అది నిరాకార, నిర్గుణ, పరబ్రహ్మం అంటారనమాట. అక్కడ గుణాలుండవు. నిరాకారం, ఆకారాలుండవు. నామరూపాలు ఏముండవనమాట. కానీ ఎనర్జీ ఫుల్ శక్తితోటి నిండిపోయి ఉంటదనమాట అది. ఆ శక్తి ఆ శక్తిలో చలనం కలిగినప్పుడు అది ప్రకృతిగా మారి బాహ్య ప్రపంచంగా కనపడుతుందనమాట. కాబట్టి బాహ్య ప్రపంచంగా కనపడుతున్నటువంటి సమస్త ప్రపంచం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ నుంచి వచ్చింది. కాబట్టి మనకి ఇన్ని రకాలుగా కనపడుతుంది. ఈ బుద్ధి అని, చిత్తం అని, అహంకారం అని, తర్వాత బయట ప్రపంచంగా ఇవన్నీ కనపడేవన్నీ కూడా అన్నిటికి మూలం ఏదండి? ఒకటే మూలం ఆత్మే. ఆత్మ లేకపోతే ఇవేమి ఉండవు. కాబట్టి మనం అది వేరు, ఇది వేరు అనుకుంటాం. ఆ వస్తువు వేరు, ఈ వస్తువు వేరు, వాడు వేరు, వీడు వేరు అని చెప్పేసని మనం రకరకాల భ్రాంతుల్లో ఉంటామనమాట. అది భ్రాంతి అనమాట. అది అసలైన సత్యం ఏంటి? అంతా
చూసే దృశ్యము, దృక్కు, ద్రష్ట 3 ఒకటే అని తెలుసుకోవటమే అది జ్ఞానం, పరమ జ్ఞానం అనమాట. అది అది అర్థమైనప్పుడు నీకు రాగద్వేషాలు ఉండవండి. అంతటా ఒకటే చైతన్యం అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? ఎవరి మీద కోపపడతావు? నీలో ఉండేది అంతటా సమస్తం అదే అని చెప్పేసి అది తెలుసుకున్నప్పుడు, అదే పరమ జ్ఞానం తెలుసుకున్నప్పుడు నీకు ఎవరి పట్ల కూడా నీకు రాగద్వేషాలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అరిషడ్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఈ స్థితి రావాలంటే మనం యోగ స్థితికి వెళ్ళి సాధన చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఏమిటి మరి భ్రాంతిలోనే ఉంటాడు మనిషి. భ్రాంతిలో ఉండి జన్మలు తీసుకుంటుంటాడు అనమాట. కాబట్టి ఈ భ్రాంతి రూపంలో మనకి లోయర్ లెవెల్ అనమాట. శక్తి యొక్క లోయర్ లెవెల్‌లో ఈ భ్రాంతులు ఉంటాయండి. అంటే సూక్ష్మ స్థాయిల్లో మీకు యథార్థం తెలియబడుతుంది. శక్తి యొక్క సూక్ష్మ స్థాయిల్లో యథార్థం తెలియబడుతుంది. శక్తి యొక్క స్థూల స్థితిలో ఈ స్థూల ప్రపంచం, అందులో ఉన్నటువంటి సంఘటనలు ఇవన్నీ అన్నీ యథార్థం అనుకుంటాం అనమాట. కాబట్టి ఈ భ్రాంతి రూపంలో ఉండి జగత్తుల్ని పరిపాలిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు అనమాట. ప్రాణశక్తే. అమ్మవారు అంటే ప్రాణశక్తి అనమాట. కాబట్టి ఆ అమ్మవారిని ఇక్కడ ఏ నామంతోటి స్తుతించారండి? దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. భ్రాంతి రూపంలో ఉన్నదని చెప్పేసని అమ్మవారిని ఇక్కడ స్తుతించారనమాట. కాబట్టి ఈ భ్రాంతులు రకరకాల భ్రాంతులు అంటే ఉంటాయండి. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే ఈ శరీరంతో మమేకం అవుతుంటాడండి. శరీరం నేను అనుకున్నాను. అంటే ఈ దీనికి అతీతంగా ఉన్నటువంటి నామరూప ప్రపంచానికి అతీతంగా, వీటన్నిటికి అతీతంగా ఉన్నట్టు ఆత్మ చైతన్యం గురించి ఎవరికి అవగాహన ఉండదండి. దాని గురించి అవగాహన ఉండదు అన్నమాట. అందరూ శరీరం నేను అనుకుంటే భ్రాంతిలో ఉంటారనమాట. అదే శరీరానికి రకరకాలుగా దాన్ని పెంచి పోషించడానికి దానికి రకరకాలుగా దాన్ని పెంచి అంటే దానికి పుష్టి కలిగేట్టు ఆహారం పెట్టడం, దాన్ని అందంగా అలంకరించుకోవటం, తర్వాత అలంకరణ చేసుకోవడం, తర్వాత అది ఏమన్నా అది శరీరాన్ని శాశ్వతం అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. శరీరంలో మనం చాలా ఎంతో కాలం మనం జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అనమాట. యథార్థంగా ఏంటంటే ఈ నశ్వరమైనది ఇది మనకున్న ఈ ప్రపంచం అనేది నశ్వరమైనది అనమాట. ఇది మన శరీరం నశ్వరమైనది అనమాట. ప్రపంచం కూడా స్థిరమైనది కాదు ఇది. ఇది ప్రపంచం మత్స్య ప్రపంచం అనమాట. ఇక్కడ పుట్టిన ప్రతి జీవి కూడా మరణం తప్పనిసరి. పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది ఇక్కడ. అది యథార్థ స్థితి. కానీ ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే నేను శాశ్వతంగా ఉండాలి అనుకుంటాడు అనమాట. అదొక భ్రాంతి. ఇప్పుడు మనకి మహాభారతంలో ధర్మరాజుని ఒక ప్రశ్న అడుగుతారండి. ఈ అత్యంత అంటే మామూలుగా మనకి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భ్రాంతులు ఏమండి? దేనితోటి భ్రమపడుతుంటాడు మనిషి అని చెప్పేసి ప్రశ్న అడుగుతారు. అడిగితే ధర్మరాజు చెప్తాడంటే ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడు అనమాట. అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఈ ప్రపంచం మొత్తం సమస్తం ఇక్కడ ఈ ప్రపంచం భగవంతుడి సృష్టి ఇది. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడు ఇది నాది సొంతం అని చెప్పేసి, ఈ ఇల్లు సొంతం, ఈ స్థలం నా సొంతం అని చెప్పేసి అన్నదమ్ములు కూడా కొంచెం స్థలం కోసం కొట్టుకుంటారు చూసారా? అది అసలైన భ్రాంతి అంటే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళేది ఏముండదు ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము 100 ఏళ్ల క్రితం వరకు ఎవరి దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. 100 ఏళ్ల ముందర ఉంటాయా డాక్యుమెంట్స్? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి స్థలానికి యజమాని అనేది ఆ వివరాలు ఉండవు ఎక్కడ కూడా. 100 ఏళ్ళు 150 అంతకుమించి ఉండవు అనమాట. 100 ఏళ్ళు ఉంటే చాలా గొప్ప అనమాట. కాబట్టి అంతకుముందు ప్రపంచం లేదా? అంతకుముందు ఎంతమంది భూమి మీద ఉండి వెళ్ళారు? ఎవరు శాశ్వతంగా ఉన్నారు? వాళ్ళ యొక్క అంతకుముందు జీవించిన వ్యక్తుల యొక్క పేర్లు ఏమైనా ఉన్నాయా? రిజిస్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ గజం స్థలం కోసం ఇది నాది అని చెప్పేసి పట్టుబట్టి కొట్లాటలు, చంపుకోటాల వరకు వెళ్తుంటారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది భ్రాంతి అంటే ఇది. ఏది అశాశ్వతమైనటువంటి
ఆహ్, ఏదైతే ఉందో వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి శాశ్వతం అనుకుంటారండి. అది భ్రాంతి. ఒక భ్రాంతి ఏంటంటే ఇట్లా మన ప్రపంచంలో జరిగే కనపడే వస్తుజాలం ఏదైతే ఉందో అది శాశ్వతం అనుకోని వాటి శాశ్వతం అనుకోని వాటి పోతే బాధపడుతుంటారు. తర్వాత మళ్ళీ వాటిని సంపాదించాలని నిరంతరం శ్రమపడతారు. అదొక భ్రాంతి కదా! అదనమాట. అట్లాగే రెండో భ్రాంతి ఏంటంటే ప్రతి ఒక్కడు ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మత్స్యలోకం అంటారు. అంటే మరణించడానికి ఇక్కడ జీవులు పుడతారనమాట. అక్కడ ఇక్కడ ఇక్కడ పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. అది సత్యం అది. అందరికీ తెలిసిన సత్యం అది. మన తాతండ్రులు అందరూ వెళ్ళిపోయారు కదా! అందరూ అంతకుముందు మన పూర్వీకులు. మనకు ఎంతవరకు తెలుసు మన తాతగారి వరకు తెలుసు. అంతకుముందు ఉన్నారు కదా! వాళ్ళ నాన్నగారు ఎంతమంది వాళ్ళ పేర్లేమన్నా తెలుసా ఎవరికన్నా? మరి ఎంతమంది ఇక్కడ పుట్టారు? ఎంతమంది ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి? కానీ ప్రతి ఒక్కడు కూడా నేను శాశ్వతంగా ఉంటాననేటటువంటి భ్రమ ప్రతి ఒక్కడిలో ఉంటుంది. నేను శాశ్వతంగా ఉండాలి, చేయాలని చెప్పేసి. ఒక వృద్ధుడిని పలకరించినా కూడా చావంటే భయపడతాడండి. చచ్చిపోతామంటే భయపడతాడనమాట. ఎప్పటికప్పుడు శరీరం వదలాలి. కానీ అది చనిపోయే వాళ్ళని చూసినా కూడా నేను శాశ్వతని చెప్పేసింది ఎవరైతే అనుకుంటూ ఉంటారో అది ఒక భ్రమ అనమాట. అదొక భ్రాంతి అట్లా ఉంటుందన్నమాట. అదొక భ్రాంతి అని చెప్పేసని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అనిశ్చితమైనటువంటి అశాశ్వతమైన వస్తువుల పట్ల ఆకర్షణ పెంచుకొని వాటి కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం అనేది ఒక భ్రాంతి. రెండో భ్రాంతి ఏంటి? అన్ని అనశ్వరమైనటువంటి జీవస్థితి నుంచి అది శాశ్వతంగా ఉంటాము అని చెప్పి అనుకోవటం అనేది రెండో రకమైనటువంటి భ్రాంతి అనమాట. కాబట్టి ఈ భ్రాంతులు ప్రతి జీవికి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ భ్రాంతిలు లేకపోతే ప్రపంచం నడవదు. అందరికి సత్యం యథార్థమైన సత్యం తెలుసుకున్నారనుకోండి, జీవితం పట్ల ఆకర్షణ ఉంటుందా? జీవితంలో మనం ఏ పని చేయము ఇక. మనకున్న నిరాశ, నిస్పృహ ఉంటుందన్నమాట. ఆ నిరాశ, నిస్పృహ లేకుండా ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే ఈవిడ ఒక భ్రాంతిలో అడ్డుపెడుతుందన్నమాట. కాబట్టి అమ్మవారు స్వరూపం ఏంటంటే అండ్ అమ్మవారు భ్రాంతి రూపేణ సంస్థ యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. కాబట్టి అమ్మవారు ఈ భ్రాంతులకు ఉంచటం కారణంగా ప్రపంచాన్ని ప్రపంచాన్ని నడుపుతుందన్నమాట. మోహితులను చేసి ప్రపంచంలో జీవులను మోహితులను చేసేసి వాళ్ళని ప్రపంచ వృద్ధికి తోడ్పడుతుందన్నమాట. ప్రపంచ చైతన్యంగా ఉండటానికి అమ్మవారి యొక్క శక్తి తోడ్పడుతుందన్నమాట. కాబట్టి అటువంటి అమ్మవారికి ఎంత ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి అమ్మవారికి తెలుసుకోవాలి. ఇది ప్రపంచంలో జీవులను నడిపించేది ఆ అమ్మవారి శక్తి కాబట్టి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి అమ్మవారికి నన్ను సన్మార్గం వైపు నడిపించమని చెప్పి ప్రార్థించాలన్నమాట. ఈ భ్రాంతుల నుంచి మనం బయటపడేసి మనకు సన్మార్గాన్ని బోధించి నన్ను సత్య దర్శనం చేయించమని అడగటం అనమాట. కాబట్టి ఇది అందులో ఉన్నటువంటి అపరాజిత స్తోత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకానికి అర్థం అనమాట. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. రేపు ఇంకో శ్లోకం చెప్పుకుందామండి. విష్ణు మాయేతి శబ్దిత అని ఉంటుంది. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. విష్ణు మాయ అనేది ఎలా ఉంటుంది దాని గురించి మనం రేపు యొక్క సత్సంగంలో రేపు వీడియోలో చెప్తానండి. ఇది చాలామంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఛానల్. ఎందుకంటే ఇది పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలనే బోధిస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే నీకు శాస్త్రాల్లో ఉన్న సాధనలు కూడా నేను అప్పుడప్పుడు సాధనల గురించి కూడా చెప్తుంటాను. ఇది మామూలుగా కాశ్మీరీ శైవ తంత్రానికి సంబంధించినటువంటి సిద్ధమయోగ పరంపరలో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి సాధనలు కానీ వాళ్ళు చెప్పిన బోధనలు కానీ ఈ ఛానల్లో వస్తాయండి. తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఏ సాధన చేస్తున్నా కూడా నేను చెప్పే విషయాలు అందరికీ వర్తిస్తాయండి. ఈ జ్ఞానం అనేది అద్వైత శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించేదే ఈ కాశ్మీరీ శైవ సిద్ధాంతం సిద్ధ మహాయోగం అనమాట.
అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు బోధించినటువంటి అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దానిలో కూడా దానికి సంబంధించిన సమస్తం సాధనల రూపంలో అద్వైత సిద్ధాంతం అంటే ఒకటే అన్ని వస్తువులు అద్వైతం లేకుండా ఒకటే అన్నిట్లో ఉంది ఒకటే చైతన్యం అని చెప్పేసి అది భావించడం అనమాట. కాబట్టి అన్నిట్లో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మనం ఎలా గమనించి సాధన చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకి విజ్ఞాన భైరవ తంత్రం అని చెప్పేసి కాశ్మీరీ శైవ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం ఉంది. దానికి మామూలు కాశ్మీరీ శైవ సిద్ధాంతం మూలం అనమాట. రుద్రయామల తంత్రంలో అదొక భాగం. రుద్రయామల తంత్ర శాస్త్రం అని ఒకటి ఉంది. రుద్రయామల తంత్రం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇదనమాట. మామూలు ఇప్పుడు చెప్పినటువంటి 112 సాధనలు ఉంటాయండి అందులో. రుద్రయామల తంత్రంలో భాగంగా ఉంటుందన్నమాట. దీని గురించి 112 సాధనలు మీకు అప్పుడప్పుడు అందరికి మందికి వస్తాయండి ఆ సాధనలు. అప్పుడు మన సృష్టిలో ఉన్నటువంటి సకలం నుంచి అన్నిటి నుంచి మనం ఇప్పుడు ఆయన మన అందులో సాధన విధానాలు చెప్పారండి. అందులో ఏ రకంగా సాధన చేయొచ్చు, దేన్ని వేసుకుంది, ఏ స్థితిలో పరబ్రహ్మ స్థితిలో మనం ఏ స్థితి నుంచి మనం ద్వైతం నుంచి అద్వైతానికి ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడ సృష్టిలో ఎన్ని రకాలుగా ఉంది, అద్వైత స్థితిలో ఎన్ని రకాలుగా సాధన చేయొచ్చు అనేది వీటిలో విపులంగా వర్ణించారనమాట. దాన్ని విజ్ఞాన భైరవ తంత్రం అంటారండి. ఆ పుస్తకం పేరు విజ్ఞాన భైరవ తంత్రం. అందులో 112 సాధనలు ఉన్నాయన్నమాట. ఆ 112 సాధనలు మీకు ఈ ఛానల్లో నేను అప్పుడప్పుడు బయటికి అంటే దాని యొక్క ఎలా చేయాలి ఏంటి అనేది విపులంగా మీకు వస్తాయండి అవన్నీ. అది కాకుండా ఆధ్యాత్మిక విషయాలు అనేకం ఇట్లాగే మనం చర్చించుకుందాము. ఒక శ్లోకంలో ఏమున్నాయి ఇట్లా మన నమ్మకం చమ్మకం దాని అర్థాలేంటి, రుద్ర మంత్రాల యొక్క అర్థాలేంటి, ఇటువంటిది అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు నేను చేస్తుంటాను. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇది రేపు మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దామండి. అమ్మవారిది అందులో విష్ణుమాయ అంటే ఏంటిది, మాయకి అతీతంగా ఉండే స్థితులు ఏముంటాయి, అవి ఆ మాయ ఎట్లా పనిచేస్తుంటుంది, అది ఆ మాయకి అతీతమైన స్థితికి వెళ్ళాలంటే సాధకుడు సాధన ఎలా ఉండాలి అనేది రేపు వీడియోలో చెబుతామండి. ఈరోజుకి స్వస్తి.